ఎవరైనా ఉద్యోగం వెతుక్కునే ముందు ఏం ఆలోచిస్తారు? తన ఆఫీస్ ఏ లొకేషన్లో ఉంది, ఎక్కడ ఉండొచ్చు, రోజు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉంటుంది వంటివి ఎంక్వైరీ చేస్తారు. కంఫర్ట్గా ఉండే లొకేషన్లో ముందుగా జాబ్ కోసం ట్రై చేస్తారు. కుదరకపోతే ఖరీదైన ప్రాంతంలో కూడా ఉద్యోగంలో చేరక తప్పదు. ఇదే సమస్య ఓ మహిళకు ఎదురైంది. కానీ ఆమె ఖర్చు తగ్గించుకునేందుకు వేసిన స్మార్ట్ ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు. సాధారణంగా జాబ్ చేసేవారు బైక్లు, ఆటోలు, రైళ్లు, బస్సుల్లోనో ప్రయాణాలు చేస్తుంటారు. కొంతమంది మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం కార్లలో ఆఫీసులకు వెళ్తుంటారు. కానీ ఈ మహిళ మాత్రం ఏకంగా విమానంలో ఆఫీస్కి వెళ్ళొస్తోంది. అది కూడా చాలా తక్కువ ఖర్చులోనట. విమానంలో ఆఫీస్కి వెళ్తోంది అంటే చాలా పెద్ద ఉద్యోగమే అని అనుకుంటున్నారా? అలా ఏం కాదు. ఆమె చేసేది చిన్న ఉద్యోగమే. కానీ తన కుటుంబం కోసం ఆమె విమానంలో రాకపోకలు సాగిస్తోంది. అసలు ఇంతకీ ఆమె విమానంలో ఆఫీస్కి ఎందుకు వెళ్తోంది? ఆమె ఏం ఉద్యోగం చేస్తోంది? సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆమె జర్నీ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్ ప్రస్తుతం మలేషియాలోని పెనాంగ్ రాష్ట్రంలో నివాసం ఉంటుంది. ఈమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. రోజు ఆఫీస్ కు వెళ్లి ఇంటికొచ్చేందుకు రేచల్ ఏకంగా 700 కిలోమీటర్ల ఫ్లైట్ జర్నీ చేస్తోంది. డైలీ పెనాంగ్ నుంచి కౌలాలంపూర్ ఎయిర్ ట్రావెల్ చేస్తూ సూపర్ కమ్యూటర్ బిరుదు అందుకుంది. రేచల్ మలేషియా రాజధాని నగరమైన కౌలాలంపూర్లోని ఎయిర్ ఏషియా ఫైనాన్స్ ఆపరేషన్స్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తోంది. మొదట్లో కౌలాలంపూర్లోనే ఓ గది అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేదట. వారంలో 5 రోజులు పనిచేశాక వీకెండ్స్ లో పెనాంగ్ వెళ్లేది. తన కుటుంబం, పిల్లలు అక్కడే ఉంటారు. అయితే జాబ్ కోసం రాజధాని నగరంలో నివాసం వల్ల ఖర్చులు కూడా చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా అద్దె, వారం వారం ఇంటికి వెళ్లరావడం కోసం రాచెల్ కు నెలకు $474 అంటే ఇండియన్ మనీలో సుమారుగా 42,000 ఖర్చు అయ్యేది. ఖర్చు ఎక్కువ అవడమే కాకుండా రోజు తన కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్న రాచెల్ కు అది ఏమాత్రం నచ్చలేదు. దీంతో దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలనుకుంది. పూర్తి కుటుంబాన్ని ఇక్కడికే తీసుకొచ్చి ఉంచితే మరింత ఖర్చవుతుందని భావించిన ఆమె పిల్లల వద్దే ఉంటూ రోజు ఆఫీస్కి వచ్చి వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే బస్సులు, రైళ్లలో రావడం వల్ల చాలా సమయం వృధా అవుతుంది కాబట్టి విమానంలో ప్రయాణిస్తే బాగుంటుందని భావించింది. ఈ క్రమంలోనే విమానానికి రోజు వచ్చిపోవడానికి ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేసింది. ముఖ్యంగా ఇలా నెలకు ఫ్లైట్ జర్నీకి కేవలం $316 అంటే సుమారుగా 28,000 మాత్రమే ఖర్చవుతున్నట్లు గుర్తించిన తెగ సంబరపడిపోయింది. 2024లో ఈ నిర్ణయం తీసుకున్న రాచెల్ కౌలాలంపూర్లో అద్దె ఇంటిని ఖాళీ చేసి పెనాంగ్ వెళ్లిపోయింది. అక్కడే తన పిల్లలతో ఉంటూ రోజు విమానం ద్వారా ఆఫీస్కి వెళ్లొస్తోంది. అయితే పేరుకు విమానంలో ప్రయాణిస్తున్నా ఖర్చులు తగ్గడం ఇక్కడ విశేషం. పైగా ఆమె తన పిల్లలతో రోజు కలుసుంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. కాకపోతే ఉదయం 4 గంటలకే నిద్ర లేవాల్సి వస్తుందని, 5 గంటలకల్లా రెడీ అయి 6:30 గంటలకు విమానం అందుకోవాలని చెప్తుంది. ఇలా ప్రతిరోజు 700 కిలోమీటర్ల ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. దీనివల్ల కాస్త శారీరక శ్రమ ఎక్కువవుతుందని, కాకపోతే పిల్లల కోసం ఈ మాత్రం చేయడం తనకేమీ కష్టంగా లేదని వెల్లడించింది. తన ఇంటికి ఆఫీస్కి 700 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ విమానంలో ప్రయాణం చేయడంతో తక్కువ టైంలోనే ఆఫీస్కి చేరుకుంటోంది. రాచెల్ ఆఫీస్కు దగ్గరలో ఇంటిని అద్దెకు తీసుకోవడం కంటే ప్రతిరోజు ఫ్లైట్ జర్నీ చేస్తుంటేనే ఖర్చు తక్కువ అవుతోందట. అంతకుముందు ఆమె ఆహారం, వసతి కోసం ఇప్పుడు రోజు జర్నీ టైంలో ఆమె నచ్చిన మ్యూజిక్ వింటుంది, ఏరియల్ వ్యూస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ రొటీన్ తో ఒత్తిడి కంటే ప్రశాంతత ఎక్కువగా ఉందని రాచెల్ పేర్కొంటోంది. రాచెల్ తెలివిని అందరూ ప్రశంసిస్తున్నారు. నిత్యం విమానాల్లో తిరగడం కూడా ఒక అదృష్టమని భావిస్తుంటే రోజు ఫ్లైట్ టెన్షన్ ఎలా భరిస్తున్నావమ్మా తల్లి అని ఆమె ఓపికకు దండం పెడుతున్నారు.